చాలు చాలు, నీ నటన చాలు. మేమిద్దరం సంతోషంగా ఉండే దారి కనపడటం లేదు. ఇదేంట్రా అంటే వీళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడటం లేదు. నువ్వు ఏం మాయమాటలు చెప్పి తనని నాశనం చేసావో తెలియదు. ఇందులో నువ్వు 7 జన్మల దూరం వెళ్ళావు. అభి, మీరిలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు నా మాట మీరే నడుచుకోవడం నేను కూడా చూసిందే లేదు. దానికేం చేయమంటావు చెప్పు? నేను చెప్పేదానికంటే ఈ సత్య మాటలే కదా నీకు వేదవాక్కు. నాకంటే నీకు ఇదే కదా ముఖ్యం. ఇప్పుడు నన్నేం చేయమంటారు బావా? నీకు ఇప్పుడు నా నుంచి ఏం కావాలి? ముందు నా రూమ్ నుంచి బయటికి వెళ్ళు. ఇక మీదట చచ్చినా నువ్వు ఇక్కడికి రాకు. ఇదే నాకు కావాలి. నొప్పిగా ఉందా? ఈయన ఇలా మాట్లాడుతున్నారని నువ్వే ఫీల్ అవ్వకు. అది వదిలేయక్క. నీకు ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. చైతి, ఏమని చెప్పానా? ఏంటి బావా, ఒక గర్భవతి పైన ఇలా చీటికి మాటికి అరుస్తున్నారే? మెల్లగా మాట్లాడటం తెలీదా మీకు? దేవి అక్క మనసు బాధపడితే తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా పాడవుతుంది కదా బావా. అది నువ్వు అర్థం చేసుకోకుండా నాకు కోపం తెప్పిస్తున్నావు. నేను ఏం మాట్లాడినా నీకు ఎలాంటి భయం మర్యాద లేదు. నా బిడ్డ ఆరోగ్యానికి ఏమైనా అయితే అందుకు కారణం నువ్వే. అయ్యో దేవుడా, నా కడుపు నొప్పి మళ్ళీ ఎక్కువైంది సత్య. చూడండి బావా, అక్కకి మళ్ళీ కడుపు నొప్పి మొదలైందంట బావా. నువ్వు మాట్లాడకు. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. పొమ్మంటున్నాను కదా. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఎందుకు నీకింత మొండితనం? అభి ప్లీజ్ అభి, అరవకండి. మీరెలా గట్టిగా అరిస్తే నా కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. బావా ప్లీజ్ బావా, ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? మీ భార్య గర్భంతో ఉన్నారు, కడుపు నొప్పితో బాధపడుతుంది. మీరు ఇలా గట్టిగా అరిచారంటే తను కూడా భయపడుతుంది కదా. ఏంటమ్మా ఇక్కడ గొడవ? చూడండమ్మా, నేను నా వైఫ్ తో మాట్లాడుతుంటే సత్య మా ఇద్దరి మధ్యలో అడ్డుగా వస్తూనే ఉందమ్మా. సత్య, ఏంటిది? నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నీకు అర్థమయ్యేలా ఇంకెలా చెప్పాలి? అర్జున్, దేవి అక్క కడుపు నొప్పితో అల్లాడుతున్నారు. నేను తనకి హెల్ప్ చేయడానికి వచ్చాను. అదేమైనా తప్పా చెప్పు. సత్య, ఇక చాలు, కొంచెం సైలెంట్ గా ఉండు. అత్తయ్య, అది మీరు నాకు చెప్పకండి, అభి బావకి చెప్పండి. ఆయనే ఓవర్ గా అరుస్తున్నారు. సత్య, మీరు కూడా కొంచెం సైలెంట్ గా ఉండండి అత్తయ్య. సత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అమ్మతో ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? అవును, ఈ ఇంట్లో జరుగుతున్న కుట్రలన్నీ నాకు అసలేమీ తెలియదని వీళ్ళు అనుకుంటున్నారు. సత్య, ఏంటి కుట్రలు కుతంత్రాలు అని ఓవర్ గా మాట్లాడుతున్నావు? అసలు మిమ్మల్ని నిన్నటి విషయంలో ఆ నగల కొట్టు సేట్ దగ్గరికి వెళ్లి దేవి అక్క గురించి తప్పుగా చెప్పింది ఎవరు? ఆ కుట్ర చేసింది ఎవరో ఆ మాత్రం కనిపెట్టలేను అని అనుకుంటున్నారా? మీరు ఎలాంటి మనిషి అని నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు మీ నిజ స్వరూపం బయట పెట్టి అందరికీ మీరేంటో తెలిసేలా చేస్తాను. చూడండి అతను ఎలా మాట్లాడుతుందో. సత్య, ఎందుకు ఇలా అనవసరంగా వాగుతున్నావు? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి మీద అన్యాయంగా నిందలు వేస్తూనే ఉన్నావు. నువ్వు చెప్పేది మాత్రమే ఇంట్లో కరెక్ట్. నువ్వు పెద్ద న్యాయ దేవతవని నిరూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. రాను రాను నీ నడవడిక అస్సలు బాలేదు. నన్ను మాట్లాడినివ్వండి అత్తయ్య. అప్పుడే కదా ఆ సీటు విషయంలో తప్పు ఎవరు చేశారు అన్న నిజం బయటకు తెలుస్తుంది. సత్య, ప్లీజ్ అర్జున్, నన్ను కొంచెం మాట్లాడినివ్వు. సుభద్ర ఆంటీయే ఆ సేట్ దగ్గరికి వెళ్లి ఆ చైన్ గురించి నిందంతా దేవి అక్క మీద పడేలా ట్రై చేశారు. ఊసి పాపాత్మురాలా నేనా? అవును, సాక్ష్యం చూపించమంటారా? దేవి మేడం మా నగలు కొట్టుకు రాలేదు. సుభద్ర మేడం కొట్టుకు వచ్చి అలా చెప్పమని చెప్పారు. చాముండేశ్వరి గారు చెప్పమన్నదే చెప్పాను. నేను ఆవిడికి భయపడి ఇది చేయడానికి ఒప్పుకున్నాను. డబ్బు కూడా ఇస్తామని చెప్పాను. అయ్యో, ఇదంతా అబద్ధం వదినా. నేను అలా చెయ్యనే లేదు. చూసారా? నమ్మకండి వదినా. వదినా, నేను అలా చేయలేదు. కొంచెం ఓర్పుగా ఉండు సుభద్ర. మంచికి రోజులే వదినా. సత్య, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎవ్వరి మీదైనా నువ్వు నిందలు వేస్తావా?
కానీ నా క్యారెక్టర్ అలాంటిది కాదు. నేను ఎవ్వరి మీద అన్యాయంగా నిందలు వేయడానికి ఇష్టపడను. నన్ను నమ్మే వాళ్ళని, గౌరవించే వాళ్ళని నేను ఎప్పుడు బలి చెయ్యాలని ఆలోచించను. హ్మ్. కానీ ఈ రోజు నువ్వు హద్దులు మీరి ప్రవర్తించావు సత్య. అలా అంటే ఏంటి అర్థం అత్తయ్య? దేవి విషయంలో ఏం జరిగింది అని నాకు బాగా తెలుసు.